ఈ 3.5 hours మూవీ కూర్చుని సినిమా చూడాలి అంటే ల్యాగ్ అనే మాట లేకుండా ఒక్క సుకుమార్ గారి వల్లే అవుతుందని నా ఫీలింగ్. ఎందుకనంటే నేను ఇంతకుముందు యానిమల్ సినిమా చూసా, నాకు చాలా మటుకు బోర్ ఫీల్ అయ్యా. ఇంతకుముందు RRR అవ్వచ్చు, లేదా మొన్న వచ్చిన కల్కి అవ్వచ్చు, చాలా ల్యాగ్లు ఉంటాయి, మధ్య మధ్యలో బోర్ కొట్టిన సీన్లు ఉంటాయి. బట్ ల్యాగ్ లేకుండా ఏ సినిమా ఉండదు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా ల్యాగ్ ఉంది, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఓకే, తీసి పడేసే సినిమా కాదు. పుష్ప 1 అనేది స్టోరీ బేస్డ్ మీద వెళ్తుంది, పుష్ప 2 అనేది అదే స్టోరీ కంటిన్యూషన్ మీద వెళ్తుంది. కాబట్టి మనకి ఏదో కొత్తదనం ఏమీ కనిపించకపోవచ్చు, బట్ డిజైన్ చేసిన విధానం అండ్ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది, వర్కౌట్ అయ్యిందనే నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కొన్ని క్యారెక్టర్స్ని మర్చిపోతానేమో అనే భయంతో రాసుకోవాల్సి వచ్చింది. మెయిన్లీ కేశవ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్లో యూజ్ చేసుకున్నంత దారుణంగా సెకండ్ పార్ట్లో యూజ్ చేసుకోలేదు. కానీ ఆయనకి ఇచ్చిన విడిదిలో బాగానే పర్ఫామ్